హలో అండి, ఈరోజు మనం పరోటాలకు చేసుకునే చికెన్ షెర్వా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ని వేడి చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో ఒక ముక్క దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకుల్ని వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ దాకా మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. 2 టీ స్పూన్లు సోంపును కూడా వేసుకోవాలి. వీటన్నిటిని 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 నుంచి 5 జీడిపప్పుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే అరకప్పు తురిమిన కొబ్బరిని వేసుకోవాలి. పచ్చిదైనా ఎండుదైనా వేసుకోవచ్చు. కొబ్బరి అంతా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీన్నంతా కొంచెం వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో 4 స్పూన్ల నూనెను వేడి చేసుకోండి. ఇందులోకి ఒక బిర్యానీ ఆకుని వేసుకోవాలి. అలాగే 3 చీల్చిన పచ్చిమిర్చిని వేసుకోండి. ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. దీన్నంతా ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని వేసుకోండి. ఉల్లిపాయలు మెత్తపడే వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని పేస్ట్ చేసుకొని వేసుకోండి. టమాటోలోని పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ నిండా కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, అలాగే తగినంత ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కారము మీకు తగినట్టుగా తక్కువ ఎక్కువ చేసుకొని వేసుకోవచ్చు. మసాలాలన్నీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇందులోకి ముందుగా శుభ్రం చేసుకున్న 500 గ్రాముల చికెన్ని వేసుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఈ పేస్ట్ని వేసాక 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇందులోకి నేను 750 మిల్లీలీటర్ల నీళ్ళని పోసుకున్నాను. పరోటాలోకి నాకు కొంచెం పల్చటి గ్రేవీ కావాలి, అందుకే నేను ఎక్కువగా వాటర్ పోస్తాను. మీకు కావాల్సిన విధంగా మీరు వాటర్ని చేర్చుకోవచ్చు. దీన్ని ఒక విజిల్ హై పైన 2 విజిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకొని ఇందులోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా చేసుకోగలిగే చికెన్ షెర్వా కర్రీ రెడీ. ఈ కర్రీ పరోటాలోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పరోటా రెసిపీ లింక్ని కూడా షేర్ చేశాను. ఈ రెండింటిని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.